హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే సేమియా తోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కొత్త రెసిపీ చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టపడుతూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మనం 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఈ రెండింటిని కూడా ఈ వీడియోలో నేను చూపిస్తానండి. ఈజీ వేలో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద వెడల్పాటి బాండిని పెట్టుకోండి. దీంట్లోకి 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోండి. ఈ సేమియా మొత్తాన్ని కూడా అన్ని వైపులకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం సేమియాని తీసుకున్నామో ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత దీంట్లోకి అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేయండి. దీన్ని సూజీ అని కూడా అంటారు. ఈ రవ్వని కూడా సేమియాలోకి కలుపుతూ ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా మీరు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం పూర్తిగా చల్లారేలాగా వీటిని చూసుకోవాలండి. ఇదంతా కూడా చల్లారాక మనం దీంట్లోకి 1 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. పులిసిన పెరుగు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేదా మీ దగ్గర ఫ్రెష్ పెరుగు ఉన్నా కానీ పర్వాలేదండి, పెరుగుని యాడ్ చేసుకోండి. ఇలాగా పెరుగంతా కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సేమియాలోకి పెరుగు మొత్తం కలిసాక దీని మీద మూత పెట్టేసుకొని కనీసం 10 నిమిషాల పాటు నానేలాగా చూద్దాము. సేమియా రవ్వలోకి ఇలాగా తగినన్ని నీళ్లు పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. పిండిని ఇలాగ మూత తీస్తే మనకి ఇదంతా కూడా చూడండి ఎంత బాగా కలిసిపోయిందో, అలాగే బాగా నానిపోయింది కూడా. సేమియా అంతా కూడా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను సన్నగా తురిమిన 1 క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తురిగిన 1 ఉల్లిపాయని కూడా వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందామండి. ముందుగా ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. మీరు కావాలంటే దీంట్లోకి ఇంకా మిగిలిన పిల్లలు ఏదైతే వెజిటబుల్స్ తినరు అనుకుంటారో ఆ వెజిటబుల్స్ ని యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా ఇష్టంగా తింటారు ఈ వంటని. అలాగే మీరు బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి కూడా ఎంతో టైం పట్టదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే నేను సింపుల్ గా రెసిపీని చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1 స్పూన్ ఉప్పుని, అలాగే 1 అరకప్పు నుంచి 1/4 కప్పు దాకా బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోండి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం తపాల చెక్క అంటే సర్వపిండి చేసుకుంటాం కదండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీంతో నేను 2 రకాలుగా ఈ రెసిపీని చెప్తాను చూడండి. ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండిని 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ ఉండండి. ఇలాగ చిన్న చిన్న ఉండని తీసుకోండి. ఇక్కడ నేను పిండిని ఒత్తుకోవటానికి ఆడి ఎకో బేక్ వాళ్ళది బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. ఈ బటర్ పేపరు మనం రీయూస్ కూడా చేయొచ్చండి. వడలు కానీ ఇలాంటి రొట్టెలు కానీ తయారు చేసుకునేటప్పుడు మనకి అతుక్కుపోయిద్ది అన్న భయం ఉంటుంది. కానీ దీని మీద మనం ఒత్తితే అస్సలకి అతుక్కోదండి. మళ్ళీ దీన్ని మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పేపర్ తీసుకొని కొంచెం చేతులకి తడి చేసుకుంటూ మనకి ఎంతైతే రొట్టె కావాలో అంత రొట్టెని మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మరి పల్చగా కాదండి, అలానే మరీ మందంగా కాదు. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదా మనం డైరెక్ట్గా పెనం మీదే 1 డ్రాప్ ఆయిల్ని యాడ్ చేసుకొని పెనం మొత్తానికి కూడా నీట్గా స్ప్రెడ్ చేశాక మనం పెనం మీద కూడా మనం చేతులతోటి ఇలా ఒత్తేసుకోవచ్చు అండి. 2 విధాలుగా కూడా మనం చేయొచ్చు. మీరు ఏ ప్రాసెస్ ఈజీ అనుకుంటే ఆ ప్రాసెస్ చేసేసుకోండి. ఇలాగా మొత్తం అంతా కూడా ఒత్తుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ రొట్టెని మొత్తాన్ని కూడా కాల్చుకోవాలి. పైనంతా కూడా ఇలాగా మనకి డ్రై అయిపోతుందండి. అప్పుడు కొంచెం నూనెని వేసి కాల్చుకోండి. తర్వాత ఈ రొట్టెని మనం ఒక వైపు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యాక రివర్స్ సైడ్కి కూడా తిప్పుకొని ఇటువైపు కూడా మనకి మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 2 వైపులకి తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము. ఇలాగ మొత్తం అంతా కాలాక దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీంట్లోకి టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలు, సూపర్గా ఉంటుంది. అలాగే మీరు పిండిని ఇలాగ దోశల పిండి మాదిరిగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక గట్టిగా కలుపుకున్నాం కదా, అదే పిండిలో కొంచెం ఎక్కువ నీళ్ళని పోసుకుంటే ఇలాగ మనకి దోశల పిండి మాదిరిగా అయిపోతుంది. తర్వాత ఇలాగ మనం ఊతప్పం లాగైనా వేసుకోవచ్చు. రెండిట్లో మీకు ఏ
ప్రాసెస్ ఈజీ అనుకుంటే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సేమ్ ఇలాగే మనం ఒకవైపు కాలాక దీని మీదకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రెండు వైపులా కూడా మనకి బాగా కాలేలాగా చూసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చండి. ఒకే పిండితోటి 2 రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్పాను. 2 కూడా డిఫరెంట్ టేస్ట్లు అండి. మీకు ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా తయారు చేసుకోండి. నా వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.